కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ఆంధ్రుల బృహత్ కథ సాక్షి 11వ భాగం 21/12/20 46వ వ్యాసం. తృష్ణ. జంఘాల శాస్త్రి ఇవాళ తన ఉపన్యాసానికి ఎంచుకున్న ఇతివృత్తం తృష్ణ. తెలుగులో చెప్పాలంటే దాహం. ఈ మాటకి భౌతికమైన అర్థంలో కాక ఆధ్యాత్మిక అర్థంలో వ్యాఖ్యానించాలంటే తృప్తి లేకపోవటం. ఈ లక్షణం ఏ చిన్న దశ నుంచి మొగ్గవెయ్యటం ప్రారంభించి ఏ దశకు చేరి ఏ ఫలితాన్ని ఇస్తుందో శాస్త్రి తన ప్రసంగంలో వివరించి చెప్పారు. గంజి తాగేవాడు సజ్జకూడికి, అది దక్కినవాడు వరి అన్నానికి, అది దక్కినవాడు మరింత సున్నితమైన సన్నాల అన్నానికి వాంఛిస్తారు. ఆ రకరకాల భక్ష్య చోష్య లేహ్యాలను కోరతారు. ఆ మీద అడ్డాకు విస్తరి అసంతృప్తి కలిగించి వెండాకు వెండి గిన్నె మీద మనసు పోతుంది. బ్రహ్మచారి బ్రహ్మచారిగా బతకతుగా, బ్రహ్మచర్యం గొప్పది కదా, ఆహా పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, వ్యసనాలు కావాలి, ఆ పిల్లల కోసం బాల్య వివాహాలు చెయ్యాలి. ఇలా ఈ తృష్ణ అనేది ప్రపంచమంతా అనేక రకాలుగా వ్యాపించింది. దీనిని నిర్మూలించందే సుఖం లేదు. తృష్ణని నిర్మూలించాలనే తపన అన్ని దేశాలు, అన్ని జాతుల్లో, అన్ని గ్రంథాలు ఘోషిస్తూనే ఉన్నాయి. మనకు నిర్దిష్టమైన వైదిక కర్మలన్నీ ఈ తృష్ణా సంహారం కోసమే. గయలో విడవాల్సింది తృష్ణ కానీ కూరగాయలు కావు. సారాంశం ఏమిటి? గయకు పోయి అది విడిచాం ఇది విడిచాం అని డంబాలు పలికే వాళ్ళు సూటిగా ప్రశ్నగా తృష్ణ విడిచావా అని జంఘాల శాస్త్రి అడుగుతున్నారు. నేను సభాభవనానికి పోవుసరికి జంఘాల శాస్త్రి ఉపన్యాసం ఆరంభించా. అది వరకు ఒక్క పావుగంట నుండో ఏదో చెబుతున్నాడు. నేను సభ చేరింది ఇలా మొదలుపెట్టాను. అది చాలదేమి, ఓహో సంధ్య బిచ్చమెత్తి సంపాదించుకున్న గంజితో కడుపు గిర్రున నిండి బేరున త్రాయింపు వచ్చి క్షుద్బాధ తీరి సుఖం చేకూరుతుండగా ఏకాకి అయిన భిక్షులకు అది పనికిరాదేమి? దానితో సంతుష్టి పొంది ఉండరాదా? ఇతర బాధలేవీ లేవు. సంతానం లేదు, సంసారం లేదు, పొందదగిన గంజి కొండ కౌపీనం తప్ప తన దగ్గర మరేదీ లేదే. అలాంటి స్థితిలో ఏ చింత పెట్టుకోకుండా, ఏ ఆశకు లోను కాకుండా హరినామస్మరణం చేసుకొని తాను సుఖంగా ఉండవచ్చుగా. ఉండు. ఏది మరి మనిషికు ఆ మాత్రం మనశ్శాంతేది? గంజి బదులు పట్టెడు సజ్జకూడి జరిగితే మహా అదృష్టవంతుడవుతాను కదా. సజ్జాన్నం తిరుతున్న మహానుభావుడు ఎంత అదృష్టవంతుడు! అంత భాగ్యం నాకు లేకపోయింది కదా అని లోపల ఉడుకుతూ ఏడ్చుతూ అక్కర తీర్చుతూ కాపాడుతున్న నిక్షేపం వంటి గంజిపై అసహ్యత కలిగి తనకు సిద్ధింపని సజ్జమెత్తుకలపై సకల బాధలు వాడు పడతాడు కదా. గంజి కంటే అన్నం బలకరమని దాన్ని బది దీన్ని అపేక్షిస్తున్నాడా? కాదు, గంజి తనకున్నదనటం చేత దాని మీద అసహ్యత, సజ్జన్నం తనకు లేవకపోవటం చేత దాని మీద వంచి. ఇంతే సరే. కష్టపడి సజ్జన్నం తాను తెచ్చుకున్న పిదప అంతటితో తృష్ణ శాంతిస్తుందా? శాంతించు. ఆహా వరన్నం కొన్న సొగసు, మృదుత్వం, రుచి సజ్జకుంటే ఎలా వస్తుందయ్యా? ఆ అన్నం ఎంత భాగ్యవంతులకో కానీ దొరకదు కదా. ఇతరుల ఆ అన్నాన్ని తింటుండే నేను మాత్రం ఈ అన్నం ఎందుకు తినాలి?
వరి అన్నం దొరకని ఎడలా పస్తైనా ఉంటా గాని ఆ నిర్భాగ్యపు సజ్జకూడు తినను అని నిర్ణయం చేసుకొని ఉన్నదాన్ని వదిలి లేని దానికై ఎంత బాధపడతాడు. కష్టపడి పడి దైన్యం పడి చివరకు వరి అన్నాన్ని సంపాదించుకొని ఒక పూట తిని రెండవ పూట నుండే పెద్ద వరి మోట జాతిది పాదుషా భోగాలుకున్న పసందు దీనికెలా వస్తుంది? విస్తరిలో పెట్టేసరికి అన్నం మెల్లమెల్లలాడుతూ జలజలలాడుతుండాలి అన్న ఇంకా సొగసే ఉంది. కంటికి ఆననప్పుడు కడుపుకు నిండు ఏమో విధి లేక తింటం కానీ మరి ఏముంది? పిషాణాలు దొరక్కపోయిన పిమ్మట పాషాణాలైనా తిని బతకాలటం తప్పదు కదా. కొంత మంచిదని పడరాని బాధలు పలుకరాని బాధలు పడుతాడు. అన్నం విస్తరిలో మెల్లమెల్లలాడటం తనకు కావలసిందా? కడుపు నిండటం కావాలా? గంజి తాగినప్పుడు కడుపు నిండింది, సజ్జాన్నంతో కడుపు నిండింది, వరందంతో కడుపు నిండింది, కానీ వాటి తృష్ణ మాత్రం నిండదు. అందుచేత దాని కోసం దేవలాడటం తప్పదు. సన్న అన్నం కూడా దొరికింది. అంతటితో తాను సంతృష్టి పొందుతాడా? ఊహు. దానిలోకి మర్రి ఊడల వంటి ఆవు పాలు మిసిమిగల మీగడ బూర పంచదార కావాలి. బూరే పంచదార. అడ్డాకు విస్తరులు తినే వదిలిద్రత వదలలేదే. వెండాకు వెండి గిన్నెలు లేకపోతే ఇంకా భోజనమేం భోజనం అని వెండి కొరకు ఏడుస్తారు. వెండే ఏడ్చి అది లభించిన తర్వాత బంగారపు ఏడ్పుకై తిరగా గొంతు బొంగురు సవరించుకోడు. మానిసికినున్నదేదైన లేనిదగును, లేనిదేయుండ తగినది, లేని దానికేడ్వ తగినది, ఉండి లేక ఏడ్పు లేక ఏడుపే బ్రతుకగు లోకమందు. దృఢ శరీరేయి బ్రహ్మవిజయ సంపన్నుడై సర్వస్వాతంత్ర సంయుక్తుడై సంసార వ్యధా దూరుడై సత్యప్రవర్తన సహితుడై సౌఖ్యపడాల్సిన బ్రహ్మచారి పెళ్ళు అని పలవరించి బాధపడతా. ఉన్న మాన్యం లూడినా సరే, చదువుతున్న విద్య సమసినా సరే, స్వాతంత్ర్యమంతా చచ్చినా సరే, రుణదాతల కత్తులు కంఠాల మీద పడుతున్నా సరే, ఇంకా ఏం అనుభవించరున్నా సరే, ఈ 2 ముళ్ళ త్రయం పడి తీరాల్సిందే. మాత్రం పడి తీర. ఒక ఇంటి ఆతడు దాన్ని కావాలి, ఇంటివాడవ్వాలి. అంతవరకు ఒక్కడే తగ. పెళ్ళి అయిన వాడు ఎందుకు పెళ్ళాడామా అని ఈ లెంప ఆ లెంప కొట్టుకుంటుంటే ఏడుస్తూ ఉంటే వీడు పెళ్ళైన కానీ బతుకెందుకు అని పరితపిస్తాడు. గృహస్థాశ్రమ బాధలన్నీ అతడు కళ్ళారా చూస్తున్నా తాను మాత్రం అలాంటి బాధకు లోను కాకుండా గృహస్థాశ్రమంలో వర్తింపకలనని నమ్మి ఉంటాడు. చేతికి అరదండాలు బుద్ధిపూర్వకంగా వేసుకునేవాడు ఉంటాడా? సౌఖ్యానికి అపేక్షించి కాడులు బండలో దూర్చుకునేవాడు ఉంటాడా? జ్ఞానం చేత, తపస్సు చేత, ఇంద్రియ నిగ్రహం చేత, భక్తి బోధనాదుల చేత, చిత్తగాత్ర శక్తుల చేత ప్రపంచాన్ని ఉద్ధరించినవాడు తరచుగా బ్రహ్మచారులే కదా. లోకోద్ధరణకు ఇలాంటి అవకాశం ఉంటే బ్రహ్మచారి మూఢుడై లొడితడు సంసారంతో గుడుగుడు గుంజాలు ఆడటానికి ప్రయత్నిస్తాడా? జంఝాటం తగ్గిన కొద్దీ సౌఖ్యం హెచ్చని ఎరిగి ఉండి కళ్ళు తెరచి కష్ట పరంపర కూపంలో పడటం ఎందుకు? ఉన్న బ్రహ్మస్థాశ్రమస్థలో సుఖాలు మన్నువలే అగపడటం చే లేని గృహస్థాశ్రమంలోని సుఖాలు మణులలాగా దూరం నుండి కనబట్టం చే ఉన్నదేదో అది ఎంత మంచిదైనా సరే పనికిరా, లేనిదేదో అదే కా సరే. పెద్దలు ఆర్జించిన ఈనాము 2 జనపనార సంచుల్లో పోసి మూతులు తాళ్ళు బిగించాడు. ఒక్క సంచి మామగారి ఒడిలో పెట్టాడు. వేరొక సంచిని కోమటి గల్లా పెట్టలో, కొంత వేసెల పైట కొంగులో,
కొంత మంగళ్ళ డోళ్ల గవిసెలలో, కొంత బంధువుల కడుపులలో, కొంత వింటి వెన్న ముద్దలలో, కొంత కుక్కల గోళ్లతో, కొంత దిమ్మరిచి బ్రహ్మచర్యాశ్రమానికి పరశురామ ప్రీతి చేసి కన్యాకంఠంలో మంగళసూత్రాన్ని ముడివేస్తారు. ఈ ముడి తన గొంతుకు, తన చేతలకు, తన కాళ్లకు, తన చిత్తానికి సరే వివాహమైంది. సంతోషం. అలాగా ఇద్దరు గువ్వ పిట్టల్లాగా కుడుకుతూ సుఖంగా ఉండొచ్చుగా. సతియో సతియో అని మొత్తుకన్నవాడు ఇక్కడికి సతి వచ్చింది, ఇక కావలసిందేది కనపడలేదా? అగపడకే పిల్లలు మాన్యాలను విడుదల చేసుకొని పెళ్లి చేసుకోవాలి. కానీ దేన్ని విడుదల చేసి పిల్లలు కలదు? మదన కామేశ్వరాలు మింగుతున్నాడు, మర్దనాలు చేయిస్తున్నాడు, వెంకటేశ్వరుడు మొక్కుతున్నాడు, భార్యచే ఆంజనేయ ప్రదక్షిణాలు చేయిస్తున్నాడు. ఎరుకలమ్మో అని వచ్చే దొంగ చెవిటి మండల మీద పరమపదించిన తల్లిగారి పాత కోకలను కప్పుతున్నాడు. నూనె గుడ్డల వాణ్ణి శకునం అడిగించుకుంటున్నాడు. నాగుల పంచెను దాసు కట్టుకుంటున్నాడు. కోణలమ్మ తాను కట్టుకుంటున్నాడు. కోణలమ్మ కోకను భార్యతే కట్టిస్తున్నాడు. ఆసుపత్రులు అడ్జస్ట్మెంట్ కొరకు ఆమె నుంచి రుణపత్రాలు వ్రాసి దొరసారులకు నైవేద్యాలు పెడుతున్నాడు. నెల దాటి 3 దినాలు అయ్యేసరికే ఉప్పెంగిపోతున్నాడు. తెరగా మామూలు దారే ఆగే అయితే తను తల నేలకేసి కొట్టుకొట్టు. చాలా పిల్లలను కన్న ముసలి ముత్తైదువుల సేవ ఇల్లారిచే చేయిస్తున్నారు. సుందరకాండ సప్తసర్గ దీక్షతో చదువుతున్నారు. ఋతుస్నాత అయిన వెంటనే పరగడుపున పొరుగింటి చడ్డి పిల్లను చూడమని భార్యను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఏమేమో చేయిస్తున్నారు. పిల్లలు పుట్టి చచ్చిపోవటం చేత పిల్లలు రోగాలచే దుర్గుణాలచే అప్రయోజకాలు ఎందరో తల్లిదండ్రులు ఏడుస్తుంటే వీడు ఇలా ఏడుస్తారు. చివరకు యోగి వచ్చి రాగి మురుగు చేతను, ఎరుకత భార్య కాలికి కట్టిన ముళ్ళ దారం చేతను, పరమహంస గారి చేతి చలువ చేతను, ఆతంక నిగ్రహ మాత్రలను మూలంలోనూ అమ్మగారికి నెల తప్పింది. కొడుకు వచ్చాడు. ఎంతటిదో సంతృప్తి పొందాడా? శీఘ్రంగా మనువలను నెత్తాలని తొందరతో 14 కొడుకు 12 కన్యకు అంటగట్టి పడరాని పాటలు పడ్డాడు. ఆత్మసుఖం కొరకైన తృష్ణయే ఇలాంటి వింత చర్యకు ముఖ్య కారణంగా కనపడు. తృష్ణయే జగద్వ్యాప్తమై అందరూ బాధిస్తోంది కదా. ఉర్విపతి కత్తి తృష్ణ, ఉద్యోగి కలుప బుడక తృష్ణ, వైష్ణురిత్రానుముంట తృష్ణ, కాంతయుడి తృష్ణ, మేడి తోక కొన తృష్ణ, బ్రాహ్మణుని రోమకూపముల తృష్ణ. ఈ తృష్ణయే సర్వ వ్యధాజాలానికి ఆదికారం. దీనిని నిర్మూలన చేస్తే కానీ సుఖమే. తాత్కాలికంగా శాంతి పరచుకొంది, కొద్ది అది అభివృద్ధి పొందుతుందే కానీ అనగ్గిపో. ఇచ్చు కొలది భిక్షుకు నేర్పు హెచ్చిపో, మెత్త బరసు కొలది మొండి నెత్తికి, నోట నార్పు కొలది మంట మేతియగును. గుగిలపు జిడ్డు కలగిన కొలది సాగు, ముడుచుకొను కొలదిని చలి పొడుగాంచు, విసరు కొలదిని గ్రీష్మంబు కసమసంగు, ఉడుకుని పోయు కొలది చెడుగు విరియు. గురోరుల కొలదిన వెంట్రుకలు గరుసుదేరు, గురుగు కొలదిని వెంట్రుకలు గరుసుదేరు. ఒత్తు కొలది కాడుల తీపులు ఒరవుగాంచు, త్రాగు కొలదిని జ్వరభవతాపమెదగు. కడలు కొక్కు కొలది కప్పగంతులగయు, కడ నలచిన కొలది మితమితలాడు తృష్ణ. ఈ తృష్ణనే నిర్మూలించాల్సిన అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని మతాల్లో ఉద్గ్రంథాలు ఘోషిస్తారు. మనవారు తృష్ణా నిర్మూలనానికి యోగాభ్యాసాది సాధనాలు అనేకులు బోధిస్తున్నారు.
తెల్లవారుజామున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా వైదిక కర్మాలను అన్నీ కూడా తృష్ణా సంహారానికి ఏర్పడ్డాయి. స్నాన సంధ్య పితృదేవతారాధం అతిథి పూజ యోగాభ్యాసం పురాణ శ్రవణం సగుణ నిర్గుణ ధ్యానాలు మాని గయకు పోయి కాకరకాయ విడిచినందుకు తరిస్తాడనుకుంటావా? గయలో విడవలసింది తృష్ణ కానీ కాకరకాయ కాదు, కర్మఫలాభిసంధి కానీ కామంచి పండు కూడా. గయలోనే ఏల విడవాలి అంటారా? పవిత్ర గయాక్షేత్రంలోనే విలువలేని వాడవు పడక గదిలో విడవగలవు కాబోలేని చేస్తావా? ఎక్కడ విడిచినా మంచిదే. సంసారంలో సంచరిస్తూ ఇంటిలో ఉన్నంతకాలం మనసు శాంతి కొద. కన్న పిల్లవారి జ్వరపు మూడుగు చెవిన పడుతుండగా ముక్కు మూసుకొని సంధ్యావందనమైనా చెయ్యగలవా? గాయత్రి మంత్ర జపం చేస్తుండగా కాకి నేతి గెరడ ఎత్తుకుపోయేటప్పుడు భర్గో దేవస్య ధీమహి అన్న తర్వాత శరపుండా ఉండగలవా? నేతి నేతి వాక్యాలు స్మరించుకోలది కళ్ళు మూసుకొనవు కానీ ఇంటిలో లేదు లేదని పలికే భార్య పలుకులు చెవులు ఎలా మూసుకుంటావు? సంధ్యావందనాంతరం సవితృనామక సూర్యాంతర్గత శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతిగా కర్మం ఆచరించాలని స్వనామోచ్చరణ దోషం కాకుండా చెవులు మూసుకొని చెప్పగలవు కానీ ఉల్లిపాయల పులుసులోని సొగపు గమనకం ముక్కు పటల చేరకుండా ఏం చెయ్యగలవు? అది కాక తృష్ణా విసర్జనం ప్రమాణపూర్వకంగా చేయతగి ప్రమాణ రచనకు పవిత్ర స్థలమే పనికిరాదు. మహావతార సంచార సంబంధం మహానదీ ప్రవాహ సంబంధం పవిత్రమైన పుణ్యక్షేత్రమే ప్రమాణ క్రియకు తగిన స్థలం. పవిత్ర స్థలంలో మతంతో చేరిన పవిత్ర కార్యాలే జరపాలి. సామాన్య స్థలాల్లో సామాన్య పనులు చెయ్యాలి. ఆ పవిత్ర స్థలంలో అలాంటి పనులే చెయ్యాలి. అలవాటు చొప్పున ఈ ఆయా పనులు ఆయా స్థలంలోనే చేస్తే కానీ చెయ్యి జారకుండా వంట ప్రియులో మూత్ర విసర్జన చేస్తాడా? కాంతను కౌగలించుకొని గాయత్రి జపం చేస్తాడా? పవిత్ర స్థలంలోనే కాక పవిత్రమైన వస్తువును సృజించిన కూడా ప్రమాణం చేయాలి. మహమ్మదీయులు ఖురాను వంటి ప్రమాణం కొనస్తారు. క్రైస్తవులు బైబిల్తో ప్రమాణం చేస్తారు. ప్రమాణానికి పవిత్ర వస్తువులే కానీ పనికిరావు. తిరుత్తుళ్ళాయితో ప్రమాణం చెయ్యొచ్చు కానీ తోలు సంచితో ప్రమాణం చేస్తారా? స్త్రీమూర్తితో స్త్రీమూర్తితో ప్రమాణం చేయవచ్చు కానీ సిగరెట్తో చేస్తారా? అపవిత్రపు వస్తువు అపవిత్రపు టోహనే రేపు, పవిత్ర వస్తువు పవిత్ర ఊహనే కలగదు. భస్మావలేపనం, రుద్రాక్షమాలాధారణ, చిత్తశాంతిని, శివ పూజను పురికొల్పు. బ్రాండి బుడ్డి, చెడతాగుటలు, వీధిలో జోగుటలు, వెర్రవీగుటలు, గుడిసె రేటుల పైటలు లాగటం స్మృతికి తెస్తాయి. ఎర్ర పంచెల వల్ల తామసం, నీలి పంచెల వల్ల క్రౌర్యం, కాషాయ వస్త్రాల వల్ల విరాగం వృద్ధి అవుతాయి అన్న సత్యం ఎంత మాత్రం దూరంగా. తెల్లని వస్త్రం సత్వగుణం వృద్ధి చేస్తుంది. తెల్లని గుర్రం మాత్రం ఇది వరకు పందాలు గెలిచి ఉండల. మల్లెపూల దండ వేశ్యావీధికి దారి చూపుతుంది. తులసి పూసల పేరు వైష్ణవాలయానికి దారి చూపుతుంది. అందుచేత ప్రమాణ నిర్వచనంలో పవిత్ర వస్తువులు అవసరం. ఇక గయలో విష్ణుపాదం ఉంది. ఆర్యావర్తంలో సన్యాసులై, భక్తులై, జ్ఞానులై, మౌనులై, సత్యబోద్ధలై, మతభాష్యకర్తలైన వాళ్ళం ఆ విష్ణుపాద దర్శనాన్ని సంఘపరిత్యాగులైన వారు శంకర, రామానుజ, మాధ్వ, గౌరాంగ, దయానందలందరూ అలాంటివి. ఆ మహాక్షేత్రంలో మహామహిమ సంపన్నమైన విష్ణుపాదం చేత్తో అంటే తృష్ణా నిర్మూలం ప్రమాణం చేయటం. తమ వంశం నుండి లోకోత్తర ప్రతిభాశాలి ఎవడైనా బయలుదేరతాడా అని నిశరీరాత్మలతో చూస్తున్న పితృదేవతల ప్రీతి కొర
విష్ణుపాదంపై విడుస్తున్న పిండాలు చేత్తో పట్టుకుని పితృదేవతార్హమైన ఆ అన్నంతో కూడా ప్రమాణం చెయ్యాలి. కాయాభిమానాన్ని విడవాలి కానీ కాయను విడవక్కల. కాయం అంటే శరీర అభిమానం విడవాలి కానీ దొండకాయో పండుకాయో కుదరదు. ఫలాభిసంధిని విడవాలి కానీ ఫలాన్ని విడవక్కల్లా. ఈ రెండు నువ్వు చెప్పే త్రిగుణ శుద్ధిగా విడిచావు, నువ్వే ఆర్యుడు, నువ్వే మనుష్యుడు, నువ్వే జీవన్ముక్తుడు. అంతేకాని ఏదో కాయను ఏదో పండును విడిచి గయాఫలం దక్కితుంది అనుకోకూడదు. తరించాలని సంతోషించడంతో. అది కాక మరొక్క మాట, 6 దొండకాయ, లింగ పొట్లకాయ, చేదు బీరకాయ వంటి దిక్కుమాలిన కాయలు విడిచిన వాళ్ళే కనపడతారుగా. పనసకాయ, అరటికాయల వంటి కాయలు విడిచిన వాడు ఎవడు తరచుగా కనపడు. మామిడి పండు, బత్తాయి పండు విడిచిన వాడు ఎక్కడన్నా చూసామా? కృష్ణ విడవలా సరే కానీ దానికి ప్రతినిధిగా ఏదో కాయ పండును విడవాల్సిన దానిలో కూడా అధమమైన దాన్నే విడుస్తున్నారు. ఈ పని మన కోసమా? లోకాన్ని మోసం చేయడానిక? ఎందుకు ఈ కక్కుర్తి? చేస్తున్న అవకతవక పనులు చేస్తున్నట్లే ఉండాలి. పెట్టిన మంచి నిజమాలు పెట్టినట్టే ఉండాలా? కొత్త కుండ పాత తెడ్డునా? ఆ పట్టుబట్ట కట్టుకొని కానీ భ్రాంతి తాక్కూడదా? కాయను పండును వదిలేవా? పొగ చుట్టను వెడవలేవా? పొట్టి కాకలను వదిలేవా? మొదటి మహాపూతుడవయ్యా అని సంతోషిస్తున్నావా? చింతకాయ మిరప పండు వదిలితే తొట్టె వైద్యం రోగి కంటే నీవు ఎలాంటి గనుడివిరా? వాడి ఎంత ఏడ్చినదో అంతే. వాడి రోగమైనా కుదురుతుందేమో కానీ నీకది లేదు. గయకు పోవటం వల్ల ధన వ్యయం వాడికి లేదు. నీకు ఇది సిద్ధించింది. ఆలస్యమైతే క్షమించండి. ఓం శాంతి శాంతి. 47 కాయగూరలను కాశీలో వదలరు. ఈ ప్రసంగం కూడా తృష్ణా నిర్మూలనానికి సంబంధించి. అయితే ఈ ప్రసంగం చేసే తీరులో తేడా కనబడు. మన మహారాజు గారికి ప్రస్తుతం ఉన్న ఆస్థానంగా మరి 2 ఆస్థానాలు కలిసే అవకాశం వచ్చి ఆస్థాన ప్రజలందరూ మహావైభవంగా వేడుకలు చేసుకుంటున్నారు. అదే ఒక వార్తను సన్నివేశాన్ని ఆధారం చేసుకొని ఇవాళ జంగాల శాస్త్రి మాట్లాడుతున్న భాషోపకారికి దేశోపకారికి వైభవాలు అభివృద్ధి కావాలని ఏ ప్రజలు కోరుతారు అని ప్రశ్నించి అసలు విషయంలోకి వస్తారు. జంగాల శాస్త్రి ఒక బ్రాహ్మణ మహాసంతర్పణకు వెళ్ళి పంక్తిలో కూర్చున్నాడు భోజనానికి. తన సహజ లక్షణంగా అక్కడ చేరిన వాళ్ళ మాటలని చేస్తలని పరికించి మనవి వివరిస్తున్నారు. ఇక్కడ భోజనం చేస్తూ ఎక్కడో ఉన్న ప్రియురాలి జిహ్వప్రీతికి అవకాశం కలగలేదని విచారించేవాడు ఒకడు, పదార్థాలు ప్రశస్తిస్తూ లొట్టలు వేసేవాడు కొందరు, శబ్ద నిర్వచనాలు కోరేవాడు ఒకడు. ఇలా వాళ్ళ దర్శనమైంది అక్కడ. ఆ సందర్భంలో ఒక గొడవ రేగింది. వడ్డన చేసే మనిషి ఒక మురికి నాటి వటుని విస్తట్లో పులుసు వడ్డించాడు. దాన్ని చూస్తూనే ఆ భటుడు కోపంతో వీరంగం వేశాడు. మిగిలిన బ్రాహ్మణ్యం అతనికి వత్తాసు పలికి అతని విస్తరి వదిలి లేచిపోతే తాము కూడా లేచిపోతామని. ఇంతకీ ఈ రగడ కారణమేమిటి? ఆ పులుసులో బెండకాయను ఆ బ్రాహ్మణుడు గదిలో వదిలేదు, ముట్టుకోడు. ఈ మాట ఆధారం చేసుకొని జంగాల శాస్త్రి అటువంటి మనుషుల మనస్తత్వాన్ని కడిగి ఎండగలి ఇలా అంటున్నాడు. మన మహారాజు గారికి మరొక ఆస్థానం, ఇంకొక ఆస్థానాలు లభించిన అవకాశం దొరికింది. ఆస్థాన ప్రజలందరూ మహావైభవంతో ఉత్సవాలు చేస్తున్నారు. జయధ్వానాలు వీధుల వెంట, పల్లెల వెంట, పట్టణాల వెంట, ఆస్థానాలంతటా కూడా కాక ఆయన ఎరిగి ఉన్న ప్రదేశాలన్ని చోట్ల దేశమంతటా ఆ ప్రభుని పవిత్ర నామాలతో ప్రబలుతున్న భాషోపకారికి దేశోపకారికి వైభవాభివృద్ధి కావాలని భక్తియుక్తలైన ప్రజలు కోరుకొనరా? అలాంటిది సిద్ధించితే మహానందం పొందరా? మహోత్సవాలు చెయ్యరా?
ధనం కూడబెట్టి ఒకళ్ళకి పెట్టక తాను తినక కుక్కలాగా దాన్ని కాపలా కాసి ఖర్చనే మాట మనసొందులోనే లేక నోటిలో కాక చెవిలో కూడా దాన్ని పడకుండా కాలక్షేపం చేస్తూ వట్టి చీపురు కట్టలాగా ఊడ్చి పోగు చేసి తొదకు తన్ను దులిపించుకొనిన కృపానాథముల కన్నా ధనవంతుడు ఒక్కసారి పోతే సంతోషిస్తాడే కాని వడ్డీకి పై వడ్డీ కట్టి తప్పు లెక్కలు రాసి స్వపరకాజ నిరుక్తంగా పొందిన ధనవృద్ధికి ఎవడైనా పద కదిలిస్తాడా? అలాంటి ఐశ్వర్యాభివృద్ధికి ఎవడైనా ఆదరిస్తారా? లక్షల కొలది డబ్బు కార్యాలకై వినియోగం చేసి పరికష్టలేశ వ్యాప్తనైనా వినజాల తదార్తి నివారణకి శక్తి వంచన లేకుండా సహస్ర విధాలుగా పాటుబడి సత్య దీక్షాదక్షుడైన మహీపతికి ఏమాత్రం లాభం కలిగిన మతి కలిగిన ప్రజలందరూ సంతోషించారా? అతని సత్యమే అతన్ని సంరక్షిస్తుందని ఆనంద పరవశులై అతన్ని ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళు అఖిల ఉత్సవ చారణ విచక్షులై ప్రకాశింపరా? ఓ ఏమి ఊరేగింపులు, ఏమి కోలాహలాలు, ఏమి మంగళ శాసనాలు, ఎన్ని సహస్ర రూప్య విక్షేపాలు, ఏమి దేవతారాధనలు, ఏమి మంగళగానాలు, ఏమి హరికథా కాలక్షేపాలు, ఎన్ని నాటకాలు, అష్టాదశ వర్ణలకు ఎట్టి సంతర్పణలు. భక్తి కలిగిన ప్రజలు పరమ ఉత్తముడని ప్రభుని ఎంతకంటే చేయాల్సిందేముంది? అంతకంటే ఏం చెయ్యగలరు ప్రజలు? నేను ఈరోజు ఒక బ్రాహ్మణ్ణి సంతర్పణానికి వెళ్ళా. నా పక్క మరొక మురికినాటి బ్రహ్మచారి కూర్చున్నాడు. తానుంచుకొన్న దూదేకులది పరమ యోగ్యురాలని, ఇప్పుడు శ్రీ పార్వతీ పరమేశ్వరుల వారి కటాక్షంలో గర్భవతిగా ఉందని, వేవిళ్ళు ఎక్కువగా ఉండటం చేత పుల్లని వస్తువుల మీద అధిక ప్రేమ కలిగి ఉందని, ఆవడలు నానవయసి పొల్లని పెరుగు తన విస్తరులో తన ప్రియురాలి జీవకు తగిలితే ఆమెకు తనకు ప్రాణం ఎంత లేచి వస్తుందో అని నడుమ బెరక దశావతుడై గొడ్ల నీరు కుట్టుకొట్టు నాతో మాట్లాడుతూ ప్రియకాంతా స్మరణ చేస్తూ భోంచేస్తారు. ఎంతలో పులుసు అని కేకలు వేస్తూ వడ్డించేవారు పంక్తుల వెంట వడ్డిస్తారు. అన్నంలో పులుసు కనుకొని ఇది దప్పడం కాదండి, అమృతమండి అని లొట్టలు వేస్తూ సీమ టబాకాయలు పేల్చి కొండలో పడేసినట్టు వడ్డనశాలంతా కట్టి గుల్లా తుస్సు పరిపాకంలో విజృంభించి ఆ శక్తిని కూర్చుండే వాటిలో నేనే పండితుడవడం చేత దప్పడ శబ్దానికి వ్యుత్పత్తి ఎలా అయ్యా అని నాకెదురుగా కూర్చొని భోజనం చేస్తున్న ఒక ఉపాధ్యాయుడు లోకాతీతమైన లొట్టనొక దాన్ని విడిచి నన్ను అడిగాడు. దప్పడ శబ్దం అపశబ్దమని, దప్పడము సుశబ్దమని చెప్పడింపది కాలిగై కావున దప్పడమని దానికి పేరు వచ్చి చప్పరింప తగింది కనుక దప్పడం అని దానికి పేరు వచ్చిందని, సర్వశబ్దాలకు ధాతువులే మూలమని శబ్దశాస్త్ర సాహితీ ప్రకటన పటిష్ఠుడనై వ్యుత్పత్తి నిర్వచనం చేసి ఇంతలో మురికినాటి వటుని విస్తరిలో కూడా అమృత రసనీకాశామ్ల రసమృణయ పాత్రగ్రాహి అయి ఒకడు వచ్చి కొంత దింబరించాడు. ఆహాహా, ఎంత పనిచేశావయ్యా, ఏం పెద్ద మనిషివయ్యా, నీకు వచ్చినా ఏం వడికొచ్చాయ్యా, నేనెవడినో ఆ కొంచెం ఆలోచించి వండించక్కలేదా, ఇంత ఒడలు తెలియని తనమా అని ఆ శుద్ధ బ్రహ్మచారి గావు కేకలు పెట్టి వడ్డించిన ఆ భీమావతారం తర్వి గదాకలిత హస్తుడై మహారౌద్రమూర్తి రణోత్సాహంతో ఉప్పొంగటం చేత కాబోలు కట్టినలంకరించిన కొల్లాయ కౌపీనం కాస్త జారిపోతుండగా మురికి నాటి వాటిపై త్రితాగ్ని జ్వాలలు పలుపుతూ ఏమన్నావురా, నా తప్పేమి అని వీరావేశంతో వెర్రి కేకలు వేస్తూ తిరగ ఏమంటినా నా వల్లకాడు నల్లమ్మడు అని విసుక్కుంటూ భుక్తి మాని ఉత్తరాపోషణలకు ఆ బ్రహ్మచారి ప్రయత్నం. పంక్తిలో నుండి మీరు లేస్తే మేము కూడా లేచిపోదాం అని భోజనం చేస్తున్న బ్రాహ్మణులందరూ ఉద్ఘోషి నీవు లేవాల్సిన తొందర ఏం కలిగింది అని నేను అడిగితే పురుషులు ఏ ముక్కలున్నాయో చూసి మాట్లాడు అని ఆ వటూత్తంసుడు నన్ను మందది.
గుమ్మడికాయ ములగ బెండకాయ ముక్కలైనా అదిగో ఆ బెండకాయనే గజలో వదిలిపెట్టానని సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఆ సద్బ్రహ్మచారి గాఢ కోపోద్దీపితుడై గట్టి నువ్వు బెండకాయ వదిలిపెట్టావు బీరకాయ వదిలిపెట్టావో నాకేం తెలుసయ్యా అని మహానసోద్యోగి శిఖామణి కోపంతో ఘర్రుమన నిజమే గయలో కదా దాని వచ్చిన ఫలసారా త్యాగ పరిత్యాగం ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? ఇదేమి దేవాలయ ప్రతిష్ట, వైద్యశాల నిర్మాణమా, దీవెన శరణాలయ సంస్థాపనమా, మహాగ్రంథ రచన, కాల్చి పరిత్యజించిన ధూమచ్ఛద కలికా దురభ్యాసం సర్వదేశ వ్యాప్తి పొందాలా? సమస్త జన కర్ణహర ప్రవేశం చెయ్యాలా? అబ్బా బెండకాయ గయలు వదిలేట ఎంత మహోన్నత త్యాగం చేశాడురా వీడు, ఎంత అహంభావ నిరాకరణం చేశాడు, ఎంత పరోపకార పాలినుడై వెలుగుతున్నాడు. ఈ మహాకార్యం, ఈ దేశోపకార కృత్యం, ఈ మహావైరాగ్య సంపన్నం, ఈ సంసార సముద్ర తరణ ప్రభావం ప్రపంచంలో ఇంకా ఎవరికి తెలియలేదు. ప్రపంచం గ్రహణ శక్తి రహితమని కృతజ్ఞతా సహితమని నిందిస్తున్నాడు. శభాష్! బెండకాయ వదిలి ఎంత గండైనాడు, ముక్తి కాంతామణి శిరోమణికి ఎంత మెండ అయ్యాడు. బెండను వదిలిపెట్టదగును కానీ మొండను వదిలిపెట్టడా వీడు. ఈ బుండ బెండకాయ పులుసు చేతనంటారు కదా కానీ పింజారి దాని మోవి అంటదగునా? వాహోవా కాయ శుద్ధి, చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి ఇచ్చేది శాఖా పరిత్యాగమే కానీ వ్యభిచార పరిత్యాగం కావు. మతము ఎంత తలకిందైపోయింది, అనావశ్యాలైన ఆచారాలకు ఎంత ఆధిక్యం కలిగింది, ఆవశ్యకాలైన మోక్ష సాధనాలకు ఎంత అధమత్వం కలిగింది. అసత్యరోధుడనై నువ్వున్నంతకాలం ఆ బెండను పరిత్యజించి ఫలం ఏముందయ్యా? కాకరకాయను విస్తరి వద్దకు రాని తగదు కానీ కల్లుపాకులు నిత్యం నివాసం చేస్తావా? నాయల్లారా, నేను పలికే మాటలు మీకు వినబడకుండా వీధిలో ఏనుగు అటంబాడి ఉత్సవం జరుగుతోంది. చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. కాయగూరలు విడిచిపెట్టడం కూర్చి ముందు తెరగా మళ్ళీ చెబుతా, క్షమించండి. ఓం శాంతి శాంతి శాంతి. క్షుర కర్మం అంటే పని చేయించుకోవడం. ఇది చిత్రమైన ఉపన్యాసం. విషయం చాలా చిన్నదిగా, కొంత అనవసర ప్రసంగంగా పై కనిపిస్తుంది కానీ నిజానికి ఈ చిన్న విషయం వెనుక ఇంత కథ ఉందా అని మనం ఆశ్చర్యపోతాం. క్షురకర్మ అంటే క్షవరం చేయించుకో. దీని గురించి జంఘాల శాస్త్రి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, సాక్షి సంఘానికి ఒక పాఠకుడు ఉత్తరం రాశారు. తిథి వార నక్షత్రాలు కురితే క్షవరం చేయించుకోవటం వల్ల లాభం ఏమి? నిజంగా ఆయుష్ పెరుగుతుంది. జుట్టు పెంచుకుంటే దేశకాల పాత్రానుసారంగా ఏమయ్యా బాధ ఏమైనా వస్తుంది? దీని గురించి శాస్త్రం ఏదైనా ఉంది అని ప్రశ్న ఉత్తరం. ఈ ప్రశ్న ఆధారంగా జంఘాల శాస్త్రి ప్రమాణాల్లోకి వెళ్ళి, మొదటి ప్రమాణం దేనికైనా శృతి అన్నాడు, తర్వాత విస్మృతులు, ఈ తర్వాత శృతి స్మృతులు ఆధారంగా వెలిసిన ధర్మశాస్త్రం, ఆ తర్వాత ప్రమాణ గ్రంథమేది శృతికి విరుద్ధంగా ఎంత మాత్రం ఉండదని చెప్పి ఈ క్షవరం అనే విషయం గురించి కాలామృత గ్రంథంలో ముహూర్త మార్తాండలు, ధర్మసింధువులు, నిర్ణయ సింధువులు ఏ విధి నిషేధాలున్నాయో మూలంలో ప్రమాణ వాక్యాలు వివరించి అసలు క్షవరం చేయించుకోవాల్సిన క్రమాన్ని తలాయిత నుంచి ఉదాహరించి వైద్యశాస్త్రంతో ఈ క్షురకర్మ విధానానికి ఉన్న సంబంధాన్ని పూర్వుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించవద్దు అన్నారు. వాళ్ళు శాసకులు ధర్మ విషయంలో వింటే విధేయంగా వినండి, లేదా సొంతంగా ఈ విషయం మీద పరిశోధించి విధేయులై ఉండండి అని స్పష్టం చేయాలి. ఇప్పుడు ఉపన్యాసం. నాయనలారా, సాక్షి ఉపన్యాస పఠకులలో ఒకరి నుండి సాక్షికి వచ్చిన లేఖ ఇదే చదువుతారు. ఇది ఏ ఊరి నుంచి వచ్చిందో దాన్ని ఎవరు రాసి పంపారో నాకు వెల్లడించాల్సిన అవసరం లేదు, మీకు తెలియాల్సిన అవసరం అంతకంటే లేదు. సాక్షి కార్యాలయానికి ఇదివరకు వచ్చిన లేఖల్లో ప్రత్యుత్తరాలు అర్హాలని
మాకు తోచిన వాటికి సాక్షి ఉపన్యాసాల్లోనే ప్రత్యుత్తరం ఇవ్వబడినాయి కదా. కనుక దేనికి కూడా ప్రత్యుత్తరం ఈ ఉపన్యాసంలో ఇయ్యాలనుకుంటున్నా. ముందు లేఖ ఆయన రాసిన చదువుతా. అయ్యా, నేను మీరు రాసిన సాక్షి గ్రంథాలు పూర్తిగా చదివా. చాలా సంతోషం. మీ సారస్వత అనుబంధం మాకు ప్రతి సోమవారం వస్తోంది. దాన్ని కూడా చదువుతున్నాం. మీరు కర్మకాండ విషయమై వ్రాస్తూ ఆయుష్కర్మ విషయమై తగు మాత్రం రాశారు. తిథివార నక్షత్రాలు కుదిరితే క్షవరం చేయించుకుంటే ఏమి లాభం? నిజంగా ఆయుర్దాయం పెరుగుతుందా? ఆయుర్దాయం వృద్ధి అవుతుందని తోచకపోయినా జుట్టు పెంచుకున్న వాళ్ళ వల్ల దేశకాల పాత్రాసారంగా ఏదైనా బాధలు కలుగుతాయా? దీని గురించి శాస్త్రం ఏమైనా చెప్పిందా? ఉన్నదాన్ని తెలియపరుస్తూ అది మన కర్మకాండంలో ఎందుకు సరిపోతుందో కర్మకాండం వివరంగా తెలుగు గ్రంథమేమో ఎక్కడ వ్రాసి మనం దొరకగలదు. దయచేసి మాకు సెలవిస్తే మీ దాని ప్రకారం గ్రంథాలు తెప్పించుకొని చదివి పూర్వాచారాలు మంచివి కావని వాదించే వాళ్ళకి చూపించి వాళ్ళని మెప్పించటానికి ఒప్పించటానికి ప్రజలు. ఆయుష్ కర్మకాండం మీ శృతి స్థుతుల్లో ఉందో అది ఉంటే వైద్యశాస్త్రానికి దానికి సంబంధం ఉందా లేదా అని చెప్పండి. అలాంటి శంకరు తమ నివారణ చేస్తారనే నమ్మకంతో మీకు ఈ ఉత్తరం రాయటానికి చదువు తీసుకుంటారు. కొందరు మీ సారస్వతానుబంధంలో కొన్ని వ్యాసాలు రాయటానికి నిశ్చయించారు. నాయనలారా, తర్వాత ఏవేవో 4 అక్షరాలు ఉన్నాయి కానీ విస్పష్టంగా తెలియలా. అటుపైన తెలపగోరుతున్నాను, చిత్తగించాలి. ఈ లేఖ విన్నారు కదా, ఇది ఒక పూర్వాచారాభిమాని వ్రాసినట్లుగా నాకు అనిపిస్తోంది. నేను ఇందుపై చెప్పాల్సిందేదో సాధ్యమయ్యేంత వరకు సంగ్రహంగా చెప్తా. శ్రద్ధతో వినండి. విసుగు పుట్టించే విషయం అవటం చేత అలా చెప్పాలి. ఉపన్యాసానికి శాంతి చెప్పే వరకు శ్రమాకరమైన దయ ఉంచి వినాలి. నేను ఇప్పుడు చదివిన లేఖలో మొదటి ప్రశ్న తిథివార నక్షత్రాలు కురితే క్షవరం చేసుకుంటే లాభం. ఇందును కూర్చి కూడా పూర్వలేని చెప్పారు. మనకు శృతులు ప్రమాణాలు, తర్వాత దాని అర్థాలు బోధించే స్మృతులు, శృతిలోని ఎలాంటి స్వల్పాంశాలైన వాటి బోధించే స్మృతులు అన్న వ్యతిరేకంగా చెప్పిన స్మృతి ప్రమాణం. శృతి స్మృతుల అర్థాన్ని ఉపపాదించే ధర్మశాస్త్రాలు తర్వాత ప్రమాణ గ్రంథం ఏదైనా శృతి విరోధంగా ఎంత మాత్రం ఉండదది. కనుక కొన్ని ప్రమాణ గ్రంథాల నుండి వాక్యాలు చూపిస్తున్నా. మొదట జ్యోతిష్ శాస్త్రం నుండి చూపిస్తా, తర్వాత ధర్మశాస్త్రం నుంచి, ఆ పైన లభిస్తే శృతి ప్రమాణాలు చెప్తా. కాలామృత గ్రంథంలో ఇలా ఉంది. నందా సర్వమరిక్త పైతృక నిశా సంధ్యాష్టమి సువ్రతే భుక్తామిత్ర సుఖోత్తరాగ్నిదనుజ ప్రాజేశ జన్మోఢుష పాతే కర్కట కన్యకా ఘట ధర్మా కన్యకా ఘట ధర్మా శేషు మృత్యుప్రదం క్షౌరం భానుజ భౌమ భాను దివసే పత్ని యదా గర్భిణి. నందతిథులందు అంటే అందులోని తిథులలో పాడ్యమి, షష్ఠి, ఏకాదశి పర్వదినాల్లో, రిక్త తిథులైతే సవతి, నవమి, చతుర్దశి, అలాగే తండ్రి తద్దినాలలో, రాత్రులలో, ఉదయం సాల సంధ్యల్లో, అష్టమి తిథిలో ప్రతిరోజు భోజనానంతరం క్షరకర్మ చేయించుకోకూడదు. అనురాధ, మఖ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, కృత్తిక, మూల, రోహిణి జన్మ నక్షత్రం వీటిలో కూడా వ్యతిరేక మహాపాతకాలు ఉంటాయి. శని, కుజ, భానువాసరాలలో భార్య గర్భవతిగా ఉన్నప్పుడు క్షురకర్మ చేయించుకోకూడదు. చేయిస్తుంటే మృత్యువు దొరుకుతాయి. ఈ శ్లోకానికి అభిప్రాయం అది. కనుక ఇక క్షురకర్మానికి తగిన తిథులు చెప్పాలంటే కాలామృతంలో ఉంది. శస్తాహస్త చతుష్టయాది గురు స్త్రీ సత్ర అయ్యేందేను యష్టాంత్యోడు చ మధ్యమంచ శుభపృచ్ఛంద్ర వరాన్వితే రోగాంతే అమృతకర్మ ముక్కదు విధౌ పుణ్యస్థలే శోభనే
కారాగార విమోచనే శుభకరం క్షౌరం తు వజ్రాన్వపి హస్తా చిత్తా స్వాతి విశాఖ పునర్వసు పుష్యమి శ్రవణం ధనిష్టా శతభిషం అశ్విని మృగశిర ఈ నక్షత్రాలు క్షుర కర్మాలకి మంచిది. జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు మంచి. రోగాన్ తరువాత అంటే ఆరోగ్య స్నానంలో మృతకర్మలు యజ్ఞ విధిలో కాశ్యాది క్షేత్రాలలో శుభసు కార్యాత్ పూర్వ రోజున కార ఎందుండి అంటే కారాగారంలో ఉండి విడుదలైన రోజు క్షౌర సర్మం చేయించుకోవాలి. విధి నిషేధ విచికిత్స ఎంత మాత్రం తగ్గ అలా చేయటం వల్ల శుభకరమని శ్లోకం యొక్క భావం. ముహూర్తమాత్తాండంలో ఇలా ఉంది. భుక్తాభ్యస్తోపవాసేశ్వర జన యువతి ప్రాగ్వయస్కాశ్చ యోగి యాత్రాయుద్ధోన్ముఖాయే కృత దిన విధియోస్యంబకాస్తేన ముండ్య శ్రీమంతోర్ధ్వా సపత్యుర్నఖ కవచ కచల పవనం దూరదేశ ప్రయాణం వృక్షచ్ఛేదం సముద్రాప్లుతి మృతి హరణే స్యాదృతే వశ్యకార్యాత్. భుజించేవాడు, అభ్యంగనం చేసేవాడు, ఉపవసించినవాడు, రాజసేవకుడు, కాంత, పూర్వవయస్కుడు, యోగి, యుద్ధాలకు పోయేవాడు, యాత్రకి యుద్ధాన్ని, ఆఖరిక విధులు నెరవేర్చుకునేవాడు, తండ్రి జీవించి ఉండగా నైమిత్తికాది క్షురకర్మలు తప్ప సామాన్య క్షుర కర్మానికి అర్హులు కారు. ఇది కాక సీమంతం ఆచరించిన తర్వాత గర్భిణీ స్త్రీ యొక్క 10 దూరదేశ ప్రయాణం, వృక్షాలు ఛేదించడం, సముద్ర వృద్ధి అంటే దాటడం, శవదహనం, నఖశ్మశ్లోమఛేదనం చెయ్యకూడదు. గర్భిణీపతి అయిన మృతకర్మాది నైమిత్తకాల్లో విధింపబడిన క్షురకర్మం చేయించుకోక తప్పదు అని ఈ శ్లోకం. ఇది కాక గార్గ్యుడు ఇలా చెప్పాడు. సస్యమా పూర్ణిమా పాత చాతుర్దశ్యామి తథా ఆసువందితం పాపం తైదేషు త్రిభక్సేషు. షష్ఠిలో, అమావాస్యలు, పౌర్ణమిలో, మహాపాత వ్యతీత పాతాలలో, చతుర్దశిలో, నవమిలో తైల అభ్యంజనం తలంటి కానీ స్త్రీ సంసర్గం కానీ క్షురకర్మ కానీ చేసుకుంటే పాపం సిద్ధిస్తుంది. వృద్ధ గార్గ్యుడు ఈ విధంగా అన్నాడు. రవ్యారసౌ రవారేషు రత్రే పాదే వ్రతే హని శ్రాద్ధ ప్రతిపద్రిక్తా భద్రా క్షౌరేషు వద్య. ఆది మంగళ శని రాత్రి వ్యతిపాద మహాపాతక వ్రత దినాలు, శ్రద్ధాహ విసులు, పాడ్యమి రిక్తదిదులు, భద్రతిథులు క్షౌరానికి తగనవి అన్నారు. మాతుశ్చతుర్థి భగినీ చతుర్థి భ్రాతుశ్చ షష్ఠే పితురేవ పర్వసు ఆదౌ నవమ్యాం ధనహాన్యహాని కుటుంబహాని క్షౌరాష్టమీషు అని ఇంకొక ప్రమాణం ఉందయ్యా. సవితి నాటి క్షౌరం తల్లికి కీడు, చతుర్దశి నాటి క్షౌరం తోబుట్టిన దానికి కీడు, షష్ఠి నాటి క్షౌరం సోదరుడి, పర్వక్షౌరం తండ్రికి కీడు తెస్తుంది. పాడ్యమి నాడు, నవమి నాడు క్షురకర్మ చేస్తే ధనధాన్య హాని, అష్టమి క్షౌరం కుటుంబానికి హాని. ఇలా చెప్పైతే ఎన్ని శ్లోకాలైనా చెప్పవచ్చు. ఇది చాలా ఇంకా చెప్పాలి. చాలు చాలు అని సభలో అలా అయితే ఇంక ముందు చెప్తా వినండి. ఇదివరకు చెప్పిన శ్లోకాలలోని అభిప్రాయ సారం వీలైనంత వరకు జ్ఞప్తిలో ఉంచుకోండి. మా వల్ల కాదు అని గోల అందరూ. ఇక ధర్మశాస్త్ర ప్రమాణాలు చెప్తా. ధర్మసింధువులో ఇలా ఉంది. క్షౌరం చౌలోక్త నక్షత్ర వారాదిషు శుభం దుగు పంచమే పంచమే రాజ్ఞాం దివాన్ ద్వేషాన్యదృచ్ఛయ సరస్వరు కర్మ భవేన్నైవ నవమే దివసే క్వచిత్ క్షౌరం భూతే రతం దర్శే వజ్యయే చ జిజివీషు క్షౌరన్న కుర్యరభ్యక్ష భుక్త స్నాన విభూషిత ప్రయాణ సమరారంభే న రాత్రౌ నద సంధ్యయో శ్రాద్ధాయే ప్రతిపద్విక్తా వ్రతా కినిచన వైధృత
ప్రశస్తం జన్మ నక్షత్రం సర్వకర్మను కీర్తితం క్షౌర ప్రయాణ భైషజ్య వివాదేషు నశోభనం. క్షౌరం చెవులు కొట్టించని చెప్పబడిన అన్ని వారాలు, అన్ని తిథులు, నక్షత్రాలు కూడా క్షౌరానికి మంచిది. స్వభావం రాజు క్షురకర్మ 5 రోజులకు ఒక్కసారి చేయించుకోవాలి. మిగిలిన వాళ్ళకి అలాంటి నియమం ఒక్కరు. చతుర్దశి నాడు, నవమి నాడు, దర్శన నాడు బతుకదర్చిన వాడు క్షురకర్మం చేయించుకోవాలి. అభ్యంజనం చేయించుకోకూడదంటే తలంటి భుజించిన తరువాడు, స్నాతకర్మం చేసిన వాడు, విభూషిత శరీరుడు క్షురకర్మం చేసుకోకూడదు. యాత్ర, యుద్ధాభూగంలో, వైద్యుత యోగంలో క్షౌరం చేసుకోకూడదు. జన్మ నక్షత్రం సర్వకర్మలకు శుభం. ప్రయాణానికి, వైద్యానికి, క్షౌరానికి మాత్రం అది పనికిరాదు. ఇది కాక బృహస్పతి స్మృతి ఇలా చెప్తుంది: రాజకార్య నియుక్తానాం నరాణాం భూపజీవినం శ్మశ్రులోమ నకచ్ఛేదే నాస్తి కాల విశోధనం. క్షౌరం నైమిత్తికం కార్యం నిషేధే సత్య విధ్రువం. యజ్ఞే మృతే బంధమోక్షే నృప విప్రాజ్ఞ విప్రాజ్ఞయా బిజ ప్రాగ్వయస్కైస్త పితృకై న కార్యం మండనం తదా. మండనస్య నిషేధేపి కర్తనం తు విధీయసే. ఉదన్ముఖం ప్రాంగ్ముఖో వా వపనం కారయేచ్ఛుధీ. కేశస్మశ్రులోమ నఖానుదకస్వ న వాపయేత్ ఆరత్తో హి శత్రః. పాటలీపుత్రో దితిర్దితిః శ్రీశం క్షౌరస్మరణాదేశం దోషా నశ్యంతి నిశ్శేషాః. రాజుల వల్ల జీవం పొందుతూ రాజకార్యాల్లో పనిచేసేవాడు క్షురకర్మ కోసం కాలం ఈరోజు చేయించుకోవాలా, ఈ నక్షత్రం వల్ల అవేం పనికిరావు. ఎప్పుడు పడితే ముందెప్పుడు జీవన క్షయం అనే సందేహం చేత ఎప్పుడు జీవన క్షయం చేసుకోకూడదు. అంతేకాని రాజు వల్ల పోషింపబడుతున్న వాళ్ళంతా అలా చెయ్యాలని అభిప్రాయం. ఒక రాజకార్యంలో నియుక్తుడై ఉండేవాడు. ఆ కార్యనిర్వహణకు పూర్వంలో క్షురకర్మ చేయించుకోకపోతే తనకు కానీ రాజకార్యానికి కానీ కొంత భంగం కలుగుతుందని భయం కలిగినప్పుడు రాజాజ్ఞను పొంది క్షౌరం చేయించుకోవాలి కానీ దీని అభిప్రాయం. కానీ ఇది మరొకటి కాదు. పెళ్లి వారింటికి తన పక్షంలో వెళ్ళి కట్నం ఇచ్చి రమ్మని రాజాజ్ఞ ఇస్తే రాజకార్య నియుక్తుడైద కదా అని కార్యమని తల గొరిగించుకొని ద్వారం దాటక్కల. అది కాక యజ్ఞంలో మృతి పొంది మృతిలో బంధమోక్షంలో రాజాజ్ఞను విప్రాజ్ఞను ఎప్పుడు క్షురకర్మ చేయించుకోవాలి. పూర్వ వయస్సు గలవారి తండ్రి జీవించి ఉన్నవాళ్ళు క్షురకర్మం నిషేధించబడటం చేత కత్తిరింపు నిషేధింపబడనని తెలియాలి. ఇప్పుడు కొందరు తల కత్తిరించుకుంటున్నా శ్మశ్రు నఖఛేదం కూడా వనర్చుకుంటున్నారు కదా. ఎవరికి వాళ్ళే గీసుకోవాలి. ఉత్తర దిక్కుగా కానీ తూర్పు దిక్కు కానీ మొగం నుంచి క్షౌరం చేయించుకోవాలి. కేశాలు, శ్మశ్రువులు దక్షిణ భాగం నుండి ఉత్తర భాగానికి ఖండించాలి. కుడి చెవి వద్ద ఉండే మొదట శిరోమండనం ప్రారంభించాలి. అనత్తుడు, ఆహిచ్ఛత్తుడు, పాటలీపుత్రుడు, అదితి, దితి, శ్రీసుడు వీళ్ళని క్షౌరశాలలో స్మరిస్తే దోషాలు నశిస్తాయి. విష్ణు నిర్ణయ సింధువులో ఇంకా ఉంది: సుస్నాత భుక్తోత్కట భూషిత నామభ్యక్తయాత్రా సమమరోన్ముఖం క్షౌరం విదధ్యా నిశి సంజద్వయోర్వ జిజీవిషూనాం నవమే నవాహిని. స్నానం చేసి కాదు, ప్రయాణ సమర ఉన్ముఖుడై కాదు, రాత్రి కాదు, సంధ్యల్లో కాదు, నవమి నాడు కాదు బ్రతకతనిచ్చిన వాడెవరు క్షౌరం చేర్చుకోకూడదు. నాయన్లారా ఇంకా ధర్మశాస్త్ర ప్రమాణంగా కావాల వద్దోయ్ అంటున్నారు. ఇవన్నీ విన్నారు కదా. ఇవన్నీ శత్రువుల మీద శృతుల మీద ఆధారపడి వీటికి ప్రమాణం శృతి నుంచే. అయినా క్షురకర్మం ఎలా చేయించుకోవాలో ఫలాయతనం చెప్పింది. దేవా వై యజ్ఞే కుర్వత తదుసురా అకుర్వత తే సురా
ఊర్ధ్వం పృష్టేభ్యో నాపశ్యన్ ते केशानग्रे नवन्त अधस्मर्णूनि अधोपपक्षौ ततस्ते पराभवन् यस्वेवं वसन्ति अवाजलि अध देवावूर्ध्वं पृष्ठेभ्यो पश्यन् तावुपक्षा व्यग्रे वपन्त अधस्माश्रूणि अध केशान् ततस्ते भवन् स्वर्गलोकामायन् यस्त्वैवं पहन्ति अध स्वर्गं लोकमेति अधैवन्मनुवर्तते मिथुनमवश्यतु स्मश्रुशून्यग्रे वसन्त अधौपपक्षौ अध केशान्ततो वैनप्राजायत प्रजाया पशुभिः यस्यैवं वपन्ति प्रजया पशुभिर्मैथुनदैर्जायते క్షురకర్మలో మొదట తర్వాత శ్మశ్రువులు, తర్వాత కక్షలు గీయించుకోవాలి. రాక్షసులు పరాభూతాలయ్యాలని అలా చెయ్యాలని ఉంది. పరాభూతులవ్వటం మొదట క్షవరం, తర్వాత శ్మశ్రులు, తర్వాత శిరోజాలు, తర్వాత వపనం. దేవతలు స్వర్గాన్ని అనుభవిస్తున్నారని అలా చేసేవాళ్ల వల్ల సుఖ సమృద్ధి పొందుతారని మనుషులు మొదట శ్మశ్రువులు, తర్వాత కక్షాలు చెవులు అంటే శంకరు, తర్వాత శిరోజాలు వపనం చేసుకొని ప్రజాభివృద్ధి పశుబుద్ధి కలవాళ్ళై అలా చేసిన వాడు అలాగే పొందుతున్నారు. క్షౌరం చేయించుకునే క్రమంలోనే అటు నుండి ఇటు వచ్చిన భేదానికే ఇంత ఫల వ్యత్యయం కలుగుతుండగా దుష్టదిని వార నక్షత్రాల ఫలం ఇంత అని చెప్పచ్చా? ఇవన్నీ అర్ధవాదాలని సమర్థించి నన్ను పరమార్థం ప్రతిపాదికంగా లేని అర్ధవాదం ఎక్కడైనా ఉందా? ఇక పూర్వ శ్లోకాలు కానీ ధర్మవచనాలు కానీ శృతులను కానీ ఉదాహరింపరు. ఇక చాలని నేను అనుకుంటా. ఇది చాలని వారికి ఇక 100 చెప్పినా చాలు. కనుక అనర్హ తిథివార నక్షత్రాలు ఆయుష్కర్మ చేసుకుంటే ఆయుక్షరమని అందరు ఋషులు శాస్త్రజ్ఞులు ఐకకంఠంగా అంగీకరించిన మాట కాదు, మరొకటి కాదు. ఈ సామాన్య ఆజ్ఞ కొన్ని అపవాదులున్నాయి. నైమిత్తికాదులు 1, 2 రాజకార్య నియుక్తులకు అది దోషం కాదు. ముఖ్యంగా ఈ 2 వ్యతిరేక వచనం. నిత్యకర్మ విఘ్న భయంతో నైమిత్తికం కాదు, అపవాదంతో చెయ్యబడి ప్రస్తుత జీవన విధానంలో 2వది చేర్చవచ్చు. రాజు ప్రజల క్షేమం కోరేవాడు కావటం చేత అతని ఆజ్ఞలో ఇప్పుడు దోషం లేదు. విప్రుడు నిత్యకర్మ నిర్వహణాధికారులు అవ్వటం చేత అతని ఆజ్ఞల్లో కూడా దోషం లేదు. క్షురకర్మ ఆయువుతో చేరిన దవ్వటం చేత దానికి ఆయుష్కర్మ అనే పేరు వచ్చింది. కనుక అలాంటి ఆయువుతో చేరిన దానికి వైద్యశాస్త్రంతో సంబంధం లేదని ఎవరు చెప్పలేరు కదా. అలాంటి సంబంధం ఉందా లేదా అని ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు? పూర్వరుషులు బుద్ధిహీనుడై ఉన్మత్తులై నోటికి వచ్చినట్లేదు మనుషులను బాధించో వాళ్ళని ప్రీతి రాశారని అనుకోవద్దు. దేశ నిర్భాగ్యత వల్ల మీకు కలకటం చేత కదా ఇలాంటి ప్రశ్న కలిగింది. వైద్యశాస్త్రంలో ఉన్న సంబంధం పూర్వులు ఎందుకు చెప్పలేదంటారు? ఎందుకు చెప్పాలని మీరు ఎందుకంటారు? వారికి చెప్పాల్సిన యావత్యం లేదు. వాళ్ళు శాసకుడు, శాసనానికి కావాల్సిన కారణం చెప్పడానికి పనిలేదు. మీకు ప్రతిభ ఉంటే అలాంటి కారణాలేవో కనుక్కొని ఆ శాసనాలకు విధేయులై ఉండదు. అంత ప్రతిభ లేదా? బ్రహ్మజ్ఞుల ఎడల భక్తి కలిగి వాళ్ళ ఆజ్ఞను శిరస్సులో ధరించండి. ప్రతిభ లేక భక్తి లేక ఇలా ఉభయ ప్రశ్నత పొందద్దు అన్న. పూర్వాచారాలు మంచివి కాని కొందమంటున్నారు అని ఈ ఉత్తరం ఉంది. దానికి ఎవరేం చేస్తారు? మీ దేహతత్వాలు మీ మనస్తత్వం ఎంతయో చెడిపోవటం చేత మీకు పూర్వాచారాలు దుష్టంగా కనబడు. మీకు దత్త కాల్చినప్పుడు మలబద్ధకత వదలు, కాలిస్తే తప్ప. ఉల్లిపాయ తిననివాడు మూత్రబద్ధన కుదరదు. అందుచేత ధూమచ్చద పానం ముదపకూడదని పలాండువు భక్షింపదని చెప్తే ప్రాచీన శాసనాలు పరిత్యాగాలు కనిపిస్తాయి. కాకులు కావు మనకుండా కాఫీ తాగి కాని కాళ్ళు దడదలాడు మీకు శివరాత్రి ఉపచారం
చెప్పిన వాడు సెన్స్లెస్ బ్రూట్గా కనిపించడంలో ఆశ్చర్యం. మీ మనసులు మీ దేహాల కంటే దుర్బలాలయ్యాయి. మీరు బుద్ధిపూర్వకంగా భ్రష్టత పొందారు. బహిరంగ సాధనాలకు మీ దేహాలు పనికిరావు. ఆంతరంగక సాధనాలకు అంతకంటే పనికిరావు. వైదిక కర్మ విషయమై మీకు ఆ రెండూ లేనట్టే నోరు మిగిలింది కనుక పూర్వలు నోరు మిగులుతున్నారంటే విస్తవచని మాట్లాడుతారు. అలాంటి విషయాలలో గురించి నేను అనేక పర్యాయాలు మాట్లాడా కనుక ఇక చెప్పల. మా మిత్రులలో కొందరు మీ సారస్వత అనుబంధాల వ్యాసాలు వ్రాయటం నిశ్చయించి ఏదో తెలపమన్నారంటే ఈ ఉత్తరం ఉంది. ఆ సంగతి సాక్షి కేర తెలియాలో బోధపడ్డది. సారస్వత అనుబంధం సాక్షిదా? ఆంధ్రపత్రికాధిపతితో అనాల్సిన మాట అతనితో ఉన్నదా? సరస్వతిని ఆదరించడమా? సాక్షిని బెదిరించదా? ఎన్ని సాక్షులను చూసినా సాక్షి స్వభావం ఇంకా వాళ్ళకి తెలియలేదా? అయితే చెప్తా. సాక్షి జన విధేయుడు, గర్వికాడు, తన ఏమీ తెలియలేదని విచారించేవాడు కాని తెలిసిన దాంతో సంతృప్తి చెందేవాడు కాదు. తనకు తెలియని అంశాలు శ్రద్ధతో ఎవరి దగ్గరైనా నేర్చుకునేవాడే కానీ తెలిసిన వాడిని నిందించేవాడు. వయస్సులో పెద్దవాడే కానీ నేర్చుకుంటూ బాధ తెచ్చుకొనటంలో బాధ. మీరు ఎన్ని ఉపన్యాసాలు రాసినా చదివి తెలియని అంశాలు తెలుసుకొని ఆనందించి మీకు కృతజ్ఞతై ఉంటాడు. కానీ మీ వ్యాసాల వల్ల తనకేం కలుగుతుందో అనే సందేహం ఉండేవాడు మాత్రం కాదు. ఈ ఉత్తరాన్ని మిగుల ఆదరపూర్వకంగా వ్రాసి పంపిన మా సోదరుడి అభిమతాలు తీర్చకుండటం అనుచితమని ఎంచి వెనక చెప్పిన సంగతులే కొన్ని ప్రమాణ వాక్యాలతో ఇప్పుడు చెప్పాను. ఇక ముందు కూడా ఇలాగే చెప్పితే పాఠకులకు అసంతృష్టిగా ఉంటుందని భయం. ప్రత్యుపన్యాసాలంటారే ఏదో సంశయాలుంటాయి, ఏదో దానిపై ప్రశ్నలు బయలుదేరుతాయి, ఏదో ప్రత్యుత్తరం ఇవ్వాల్సి వస్తుంది. ఈ గుడుగుందా ఇంకా వదలు. విసుగు లేకుండా ఉంటే కనపరచకుండా ఉంటే ఇంతసేపు విన్నందుకు సంతోషిస్తున్నాను. శాంతి శాంతి శాంతి. రేపు 49 రెనడీ గ్రంథాలయాన్ని గురించి చెప్తారు. స్వస్తి.